వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ మీరు ఉంటారు. ప్లీజ్ సపోర్ట్ దెమ్. అండ్ నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణం అయితే ఎస్తర్ మ్యామే. సో ఎందుకంటే ఎస్తర్ మేడంతో నేను ఐరావతం చేశాను. సో ఈ లుక్ చూడగానే అదే అనుకున్నాను, మనది సిమిలర్ పోస్టర్ యాస్గా ఇలానే ఉంటుంది. అండ్ మ్యామ్ చేసిన సినిమాలప్పుడు నేను ఆ మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం జరిగింది. సో అంటే నాకు హారర్ సినిమాస్ అంటే బాగా ఇష్టం. ఐరావతం నేను చేసిన మూవీ కూడా మనది హారర్ బ్యాక్డ్రాపే. సో అంటే టీజర్ కానీ ట్రైలర్ కానీ చాలా ఇన్నోవేటివ్గా ఉంది. అండ్ మ్యూజిక్ కూడా చాలా హారర్ఫుల్గా ఉంది. సో ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. ఇంకా మీరు మంచి మంచి సినిమాలు చేయాలి. చిన్న సినిమాని కూడా తీసుకొని వెళ్ళి పెద్ద సినిమా రేంజ్లో హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు నిజంగా నా మిత్రుడు, ఎప్పుడు నుంచి మన ఫ్రెండ్స్. థ్యాంక్స్, లవ్ యూ ఆల్. బాపరాజు గారు చెప్పినట్టు మీరు లేకపోతే సినిమాలే లేవు, చిన్న సినిమాలు అసలు పట్టించుకుని ఆదరణ లేరు. మీరే దాన్ని ఎంకరేజ్ చేసి నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్తారు. ఈ సినిమాని కూడా అలాగే తీసుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ట్రైలర్ టీజర్ చాలా బాగుంది. రాజేష్ గారు, ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా సక్సెస్ అయ్యి మీకు డబ్బులు కురిపించాలని మసూద్ గారు రైటర్ కానీ, కిరణ్ గారు హీరో గారు కానీ, మా డైరెక్టర్ గారు రమేష్ నాని కానీ, అండ్ కో డైరెక్టర్ గారు కళ్యాణ్, సూర్య మ్యూజిక్ సార్, మీ పేరు హరి గారు, ఆర్టిస్ట్ గారు, సిరి స్వప్న గారు, ఇంకా ఆయన వైట్ షర్ట్ గురించి చెప్పవసలేదు ఎందుకంటే ఆయన ఇప్పుడు లెజెండ్ ఇండస్ట్రీకి, సురేష్ కొండరెడ్డి గారు. సో స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళండి, యంగ్ బ్లడ్, యంగ్ జనరేషను. వీళ్ళందరికీ ఒకటే హోపు, ఒకటే ఎయిమ్ ఏంటంటే వాంట్ టు బి సక్సెస్. దానికోసమే కష్టపడి 24 గంటలు ప్రతి ఒక్కరు ఏదో హోప్తో ఉంటుంది. ఇండస్ట్రీ ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చాక వెనక్కి వెళ్ళలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు పేరు పేరున మీరు సక్సెస్ అవ్వాలి, పెద్ద పెద్ద స్టార్లు అవ్వాలి అని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఎవరు ఏంటి? ఓకే, సో అది సార్ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ఇంకా కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ అమర్దీప్, నేను నీకు పెద్ద ఫ్యాన్ అమర్, ఆనెస్ట్లీ, నో సీరియస్లీ, నో చాలా బాగుంటావు, హీరోలా ఉంటావు. అండ్ విష్ ఆల్ ద సక్సెస్. నువ్వు చేసే మూవీ కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా 100% హిట్ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళ మాటలో కాన్ఫిడెన్స్ ఉంది. వాళ్ళు చిన్న సినిమా అంటే చిన్న పెద్ద లేదు సార్, సక్సెస్ మాట్లాడుతుంది. చిన్న సినిమాను మోయడానికి వాళ్ళందరూ ఉన్నారు. మీరు 100% సక్సెస్ చేస్తారు. ఇంకా సురేష్ కొండరెడ్డి గారి విషయానికి వస్తే, ఈ సినిమాలో నేను క్యారెక్టర్ చేస్తానని చెప్పి ఆయన ఫోన్ చేశారు డైరెక్టర్ గారు. నాకు డేట్ లేవని చెప్పాను. డేట్ లేవంటే ఎవడరా నీకు డేట్లు అడిగాడు, ఎస్ నువ్వు లేకపోతే అని చెప్పి సురేష్ కొండరెడ్డిని పెట్టుకున్నారంటే. అలా మమ్మల్ని ఆర్టిస్టులు తొక్కేస్తున్నారు ఆయన. బట్ స్టిల్ సంతోషంగా బాధపడుతుంటున్నావు అన్న. లేదన్న, నువ్వు చెప్పా డైరెక్టర్ రాజేష్ అంటే ఎవడ రాజేష్ అని చెప్పి పెట్టుకున్నారని చెప్పారు. ఇట్స్ ఓకే, ఆల్ ది బెస్ట్. మీరు గుర్తుపెట్టుకుంటుంది. అండ్ అండ్ మన ఎస్తర్, తనతోటి 1000 అబద్ధాలు మూవీ చేశాను, భీమవరం బుల్లోడం సినిమా చేశాను. రీసెంట్గా టెనెంట్ అని నెక్స్ట్ మా మూవీ పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది, అది నెక్స్ట్ రిలీజ్ అవుతుంది. అందులో ఎస్తర్ మెయిన్ క్యారెక్టర్. తను ఒకసారి ఒక ఇన్సిడెంట్ చెప్పాల్సింది ఏంటంటే, లంచ్ బ్రేక్ ఇచ్చారు. అంటే లంచ్ బ్రేక్ ఇవ్వడమే లేట్గా ఇచ్చారు. సమ్వేర్ అరౌండ్ 1:30కి అలా ఇచ్చారు. ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ అని చెప్పి వెళ్ళిపోమంటే వెంటనే తెలుసు కదా, స్కూల్ బ్యాంక్ టంగ్ 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 డ్రెస్ చేసి వెళ్ళిపోయి క్యారవన్లోకి వెళ్ళిపోయి మొత్తం బట్టలు ఇప్పేసి పడుకుంటూ అక్కడికి పోయించి అరగంట స్లీప్ ఆ ఫీల్డ్లో ఉంటాయి కదా. ఆ 2:30, 3 o'clock షార్ట్ ట్రైన్ వస్తే ఎస్తారు క్యారవన్కి వెళ్ళకుండా అక్కడే లొకేషన్లో ఉండి డైలాగులు చూసుకుంటుంది అనమాట. నేనేంటి అప్పుడే వచ్చేసారంటే, నేను వెళ్ళలేదండి లంచ్కి అన్నారు. బ్రేక్ ఇచ్చారు కదా అంటే, ఇక్కడే తిన్నానండి అన్నారు. అంటే క్యారవన్కి వెళ్ళొచ్చు కదా అన్నాను. అంటే లేదండి నాకు డైలాగులు ఉన్నాయి. క్యారవన్కి వెళ్తే ఎవరితో ఫోన్లో మాట్లాడడం, లేకపోతే మిస్డ్ కాల్స్కి అటెండ్ చేయడం, మెసేజ్లు చూసుకుని రిప్లైలు ఇవ్వడం, లేదా ఇంట్లోతో మాట్లాడాలనిపిస్తే టైం వేస్ట్ అవుతుంది. నేను డైలాగులు ప్రాక్టీస్ చేయాలని చెప్పి ఆ డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండిపోయింది. అంత డెడికేటెడ్ వర్క్, అంటే అంత సిన్సియర్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ సీరియస్లీ. అండ్ లాస్ట్ టైం అడిగినప్పుడు కూడా నీకు మెయిన్ లీడ్ నుంచి క్యారెక్టర్లు వచ్చామంటే, క్యారెక్టర్స్ హీరో హీరోయిన్లే ఉండవు, మన ఇండస్ట్రీ ఉండడానికి వచ్చాం, చచ్చిపోయేదాకా సినిమాల్లోనే ఉండాలని చెప్పింది. అంత గొప్ప ఆర్టిస్ట్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఎస్తర్. గాడ్ బెస్ట్. మీరు చెప్పినట్టు మీకు మంచి ఎసెట్ ఎస్తర్. వీళ్ళందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాపిరాజ్ గారు, ఆయన గురించి చెప్పడం నాకు బాగా తెలుసు, కానీ ఈయన గ్రేట్ మనం చెప్పడానికి సందర్భాలకి అంటే నాకు సీనియర్ కాబట్టి ఆయన గురించి చెప్పే స్థాయి నాకు లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. మాయా టీమ్కి గుడ్ లక్. థ్యాంక్ యూ. స్టేజ్ పైన ఉన్న నా టీమ్ మెంబర్స్, రాజేష్ గారు, అమర్దీప్ గారు,
అందరూ కలిసి మాయా సినిమా చేసిన వాళ్ళందరికీ, ఇక్కడ మన ఇన్విటేషన్కి మీరు విలువ ఇచ్చి వచ్చిన మీడియా మిత్రులందరికీ, ఫ్యాన్స్, వెల్ విషర్స్, అడ్మైయర్స్ అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్. నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే మీరు చెప్తుంటే కూడా నాకు ఇంకా అది డైజెస్ట్ ప్రాసెస్ అవ్వట్లేదు. హౌ ఐ గాట్ హియర్. ఇప్పుడు రాజేష్ గారు కూడా కొన్ని మెమరీస్ చెప్పేటప్పుడు అవి ఎప్పుడు జరిగాయి, ఎన్ని రోజులు అయ్యాయి, నేను ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని రోజులు అయ్యాయి. సో అది ఒక ట్రాన్స్ అనమాట. ఐ స్టిల్ కాంట్ బిలీవ్ దట్ వీఆర్ స్టాండింగ్ హియర్. పోస్టర్ పైన నా ఫేస్ ఉంది, ఇలా చెప్తున్నారు, నేను జర్నీ నాది ఉంది, సినిమా, ఇవన్నీ నాకు ప్రాసెస్ అవ్వట్లేదండి. బికాజ్ ఐ థింక్ వీఆర్ బిజీ లివింగ్ అవర్ లైఫ్స్. మన లైఫ్ని మనం బ్రతుకుతూనే ఉంటాము. ఆ లైఫ్ ఎటు వెళ్తుంది, ఎక్కడ తీసుకెళ్తుంది, ఎక్కడికి మన డైరెక్ట్ గారు చెప్పినప్పుడు సినిమా చేస్తాం అనుకుంటాం కానీ అది రిలీజ్ అవుతుందా, రిలీజ్ అయ్యేటప్పుడు ఎక్కడికి వస్తుంది, అవన్నీ ఆలోచనలు ఉండవు. సో ఇన్ ద సేమ్ వే నా జర్నీ కూడా సినిమాలో కానీ లైఫ్లో కానీ అలాగే బ్రతుకుతూ వస్తున్నాను, బ్రతుకుతూనే ఉన్నాను. నాకు నచ్చింది చేస్తున్నాను, నచ్చలేనిది చేయొద్దు అనుకుంటున్నాను, ప్రయత్నిస్తున్నాను తప్పులు చేయకుండా మంచిగా అయినంత మంచిగా నా లైఫ్ని నేను బ్రతకాలని. ఆ ప్రాసెస్లో ఇంకా మంచి మంచి మనుషుల్ని కలుస్తున్నాను, ఇంకా మంచి వర్క్ చేయగలుగుతున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అలా చేస్తూ ఈరోజు మనం ఇక్కడ మాయా సినిమా రిలీజ్ రోజు దగ్గరకు వస్తుంది, ఇలాంటి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనం ఇలా కలుస్తున్నాము, మాట్లాడుకుంటున్నాము అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందరూ చెప్తుంటే ఏదో ఒక రకంగా నా జీవితం బ్రతుకుతూ నా లైఫ్ని బాగా బ్రతకాలనే ఒక ఉద్దేశంతో బ్రతుకుతున్నప్పుడు ఇంకా 2-3 లైఫ్లకి కూడా ఏదో ఒకటి మంచి చేయగలుగుతున్నాం అనేది ఒక బోనస్. అది చేయాలనుకుంటాం కానీ చేసే అవకాశం దేవుడు ఇవ్వాలి. అది మనం చేసింది నిజంగా ఇంకొకరికి బాగా పడాలి. సో ఎవరు బాగుపడుతున్నారు, మనకి క్రెడిట్ ఇస్తున్నారు అనేది ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్. ఇలాంటి ఒక లైఫ్ నలుగురికి ఉపయోగం పడేలా నన్ను చేస్తున్నారు, నా లైఫ్ని వాడుకుంటున్నారు దేవుడు అనేది నా హ్యాపీనెస్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సినిమా గురించి మాట్లాడాలంటే చాలామంది వస్తుంటానండి. ఇప్పుడు చెప్పారు డెబ్యూ సినిమాకి నేను ఓకే అన్నాను. డెబ్యూ అనగానే రిస్క్ ఎక్కువ, లేదా ఎస్టాబ్లిష్డ్ అనగానే రిస్క్ తక్కువ అని నేను నమ్మను. అండ్ చిన్న సినిమా అనేది ఉండదు, చిన్న థాట్ ఉంటుంది. థాట్ ఇస్ స్మాల్. చిన్న పెద్ద ఇస్ ఓన్లీ బడ్జెట్ చిన్నదై ఉండొచ్చు, బడ్జెట్ పెద్దదై ఉండొచ్చు, డబ్బులు వేసే అమౌంట్ పెద్దది చిన్నది ఉండొచ్చు, కానీ సినిమా చిన్నది, సినిమా పెద్దది అనేది నేను నమ్మను. మనుషులు కూడా చిన్నరు, మనుషులు పెద్దవాళ్ళని కూడా నేను నమ్మను. ఇట్స్ ఆల్వేస్ ద థింకింగ్. మన థాట్ పెద్దదై ఉంటే ఇది పెద్దది, లేదా నేను చిన్న మనిషిని, ఇదంతా ఒక చిన్న వరల్డ్, చిన్నదంటే చిన్నది. సో ఐ థింక్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద థాట్, అండ్ ఐ ఆల్వేస్ సపోర్ట్ ద థాట్. థాట్ పెద్దదై ఉండాలి. ఆ థాట్ని బట్టి, దేవుడి ఆశీర్వాదాన్ని బట్టి, మీ అందరి సపోర్ట్ని బట్టి ఏది ఎంత పెద్దదైనా అవ్వచ్చు, ఎంత పెద్దది అనుకున్నది ఎంత చిన్నగైనా అవ్వచ్చు. సో ఎవరైనా వచ్చి సినిమా అని చెప్పేటప్పుడు టీం వాళ్ళే వచ్చి ఫస్ట్ సెంటెన్స్ మనది ఒక చిన్న సినిమా అనగానే నా మూడ్ ఆఫ్ అయిపోతుంది. అంటే మీరే మీ ఓన్ సినిమాని మీరు చిన్నది అనుకుంటే ఇంకా మిగతా వాళ్ళు ఎలా దాన్ని పెద్దగా అనుకుంటారు? మన టెనెంట్ డైరెక్టర్ గారు కూడా అదే అన్నారు ఏదో చెప్పేటప్పుడు. నేను అన్న లేదండి, మంది చిన్న సినిమాలు నేను చెయ్యనండి. నేను చిన్న సినిమా అనే టీమే మంది చిన్న సినిమా అంటే ఆ సినిమా నేను చెయ్యను. మనకి అట్లీస్ట్ మన సినిమా పెద్దది అనిపించాలి. వీ షుడ్ డూ అ బిగ్ ఫిల్మ్. బడ్జెట్ మేడ్ బి అ స్మాల్. సో దట్ ఈస్ ఆల్వేస్ మై బిలీఫ్. ఐ డోంట్ కౌంట్ రిచ్నెస్ ఆర్ వర్త్ బేస్డ్ ఆన్ మనీ అండ్ నెట్ వర్త్. డబ్బుల పైన నేను దేని వాల్యూ పెద్దగా పట్టించుకోను. సో అలా ఉన్నప్పుడు రమేష్ గురించి నాకు నచ్చిందే హిస్ కాన్ఫిడెన్స్. రమేష్ అండ్ ద ఎంటైర్ టీమ్, ఈవెన్ రాజేష్ గారికి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటే, ఇప్పుడు నాన్నగారు మాట్లాడుతుంటే నాకు అనిపించింది ఓకే అక్కడి నుంచి సీడ్ అనమాట. టు థింక్ బిగ్. నేను ఒక సినిమాకి కథ రాస్తాను, నేను ఒక సినిమా తీస్తాను, నాకు ఇది తెలీదు, నేను వాళ్ళతో పని చేయలేదు, నేను అసిస్టెంట్గా చేయలేదు, ఎక్స్పీరియన్స్ లేదు, అవన్నీ పక్కన పెట్టి లేదు నేను చేయగలుగుతానని ఆలోచించి నా వరకు వచ్చి స్టోరీ చెప్పారు చూడండి. దట్ ఈస్ వాట్ ఐ లైక్డ్ ఫస్ట్. ద కాన్ఫిడెన్స్ దట్ హీ కాల్డ్, హీ కేమ్, కలిసి నాకు నీట్గా స్టోరీ చెప్పగలిగారు. ఐ లైక్డ్ ఇట్. దెన్ వెన్ ఐ ఆస్క్డ్ హిమ్, మీరు ఎలా తీయాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అంటే, తన పిక్చర్ వాజ్ క్లియర్. నేను ఇలా తీయాలనుకుంటున్నాను. నాకు చాలా నచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది దట్ ఓకే దిస్ టీమ్ విల్ బీ ఏబుల్, చెప్పింది చేసే కెపాసిటీ ఉన్న టీమ్ ఇది అనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకంటే చాలా మందితో మాట్లాడుతుంటాము, అది ఒక జడ్జ్మెంట్ వచ్చేస్తుంది. సో యాజ్ వి వెంట్ ఆన్, నాకు నెక్స్ట్ తన స్టోరీ చెప్తూ ఫైనల్గా లేదు ఈ సినిమా నేను చేసేస్తాను ఏదేమైనా పర్లేదని ఒప్పుకున్న రీజన్ ఏంటంటే, దీని వెనక ఉన్న ఒక థాట్ అండ్ సెంటిమెంట్. సినిమా హారర్ లాగా కనిపిస్తూ ఉండొచ్చు, ట్రైలర్ టీజర్ మీకు ఒకలా ఇది ఉండొచ్చు, దట్ ఈస్ వన్ ట్రాక్, ఒక పార్ట్ అది.
బట్ ద సినిమా హ్యాస్ సంథింగ్ ఎల్స్ టు సే అండ్ ఆ ఇమోషన్ బిహైండ్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. డ్రైవింగ్ ఫోర్స్ చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. సో అది విని నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. నేను అనుకున్నాను నాకు మేబీ నేను చేస్తున్న ఎన్నో సినిమాల్లో ఇది ఒక్క సినిమా అయి ఉండొచ్చు, మంచిదైనా చెడు అయినా ఏదైనా, ఫర్ మీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫిల్మ్స్. బట్ ఫర్ దిస్ టీమ్ దిస్ ఈస్ దేర్ ఫస్ట్ ఫిల్మ్. దిస్ ఇఫ్ ఐ డోంట్, నేను దీనికి ట్రస్ట్ చేయకుండా ఎవరు ట్రస్ట్ చేస్తారు? ఎవరో ఒకరు ఆ రిస్క్ తీసుకోవాలి. సో నేను ఆ రిస్క్ తీసుకుంటే నేను పోగొట్టుకునేది పెద్దగా ఏముండదు. బట్ ఇఫ్ ఐఎమ్, నేను చెప్పినట్టు నా లైఫ్లో నేను ఇంకొకరికి ఏదో ఒక చిన్నగా ఇవ్వగలిగితే, నేను నా ఇన్ని రోజులు ఇస్తే ఇంతమందికి వాళ్ళ కథ చెప్పే ఒక అవకాశం వస్తే వై నాట్ అనే ఒక ఇంకో థాట్తో ఐ గాట్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్. అండ్ టుడే ఐఎమ్ వెరీ గ్లాడ్. ఈరోజు నేను చూసేటప్పుడు, మన టీం మొత్తాన్ని చూసేటప్పుడు ఇట్స్ లైక్ ఒక కొత్త ఫ్యామిలీ బిల్డ్ చేసినట్టు ఫీల్ అవుతుంది. మందే ఒక టీమ్, మంచిదైనా చెడు అయినా, సక్సెస్ అయినా ఫెయిలర్ అయినా, వీఆర్ హియర్ ఫర్ ఈచ్ అదర్ బికాజ్ వీ చోజ్ ఈచ్ అదర్ ఈవెన్ బిఫోర్ వీ న్యూ ద ఫ్యూచర్. మనకి సక్సెసే అని తెలిసి కలిసింది కాదు మనం. ఏది ఏమైనా పర్లేదు ఒక మంచి సినిమా చేద్దామని కలిసిన ఉద్దేశం అది. కాబట్టి ఐ డెఫినెట్లీ నో దట్ వీ విల్ ఆల్వేస్ రిమైన్ అ టీమ్ ఈవెన్ ఆఫ్టర్ ద రిలీజ్. సో దట్ ఈస్ వన్ గ్రేట్ అచీవ్మెంట్ వీ హ్యావ్ ఆల్రెడీ మేడ్, దట్ వీ హ్యావ్ ఈచ్ అదర్. అండ్ సక్సెస్ ఒకటి దేవుడి చేతిలో ఉంటుంది, ఒకటి మా ఆడియన్స్ చేతిలో ఉంటుంది. సో ఆల్రెడీ మీరు మన ఇన్విటేషన్కి ఇంత విలువ ఇచ్చి ఇక్కడ దాకా వచ్చారు, ఇంత కవరేజ్ ఇస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఒక పెద్ద పోర్షన్ ఆఫ్ మై క్రెడిట్ గోస్ టు డెఫినెట్లీ మీడియా పీపుల్. మీడియా వాళ్ళు, ప్రేక్షకులు, మీరు ఇచ్చిన ప్రేమ, అభిమానం, బ్లెస్సింగ్స్తోనే ఇక్కడ దాకా వచ్చాను. సో ఖచ్చితంగా మీ పైన నాకు నమ్మకం. దేవుడి తర్వాత నెక్స్ట్ నమ్మకం ఆడియన్స్ మీదనే నాకు. సో డెఫినెట్లీ మీరు వస్తారు, అట్లీస్ట్ వచ్చి చూడండి. నచ్చేది నచ్చకపోవడం, మీ రివ్యూస్ మీరు ఇవ్వడం ఓన్లీ ఆఫ్టర్ వాచింగ్ కదా. సో ప్లీజ్ డూ కమ్, గివ్ ఇట్. నేను చెప్పినట్టు, నేను సినిమా ఒప్పుకున్నప్పుడు నేను ఆలోచించింది మీరు ఒకసారి ఆలోచించండి. మీకు ఒక రోజు ఒక్క సినిమా, ఎన్నో సినిమాలు చూసిన దాంట్లో ఇదొక్క సినిమా మీరు చూస్తారు. కానీ మీరు ఈ సినిమా చూడడం వల్ల ఎంతో మందిది ఫస్ట్ సినిమా మీరు చూస్తున్నారు, ఎంతో మందిది ఫస్ట్ ప్రయత్నం మీరు చూస్తున్నారు. సో దానికి ఒక అవకాశం మీరందరూ ఇస్తారని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ గివ్ ఇట్ అ ఛాన్స్. ఇదే March 15కి రాబోతుంది మాయా మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి. రండి, మీ ఆశీర్వాదం, మీ ప్రేమ, మీ సపోర్ట్ మనకి చూపించండి అని మీ అందరితో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.